స్వాగతం నేను నాగశ్రీ ముందుగా హెడ్లైన్స్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్ను అందించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం 6 గంటలకే 7000 పెన్షన్ ఇవ్వనున్న సీఎం కాకినాడలోని యాంకరేజ్ పోర్టును తనిఖీ చేసిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ కేంద్రంగా 1000 టన్నుల రేషన్ బియ్యం దేశ సరిహద్దులు దాటిపోతుందని ఆగ్రహం నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న అంతర్జాతీయ నిపుణుల బృందం ప్రాజెక్టును సందర్శించి నివేదికను ఇవ్వనున్న కమిటీ సభ్యులు ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జూలై నుండి పెంచిన పెన్షన్లు పంపిణీ చేయనుంది. ఏప్రిల్ నుండి పెరిగిన పెన్షన్ తో కలిపి జూలై 1వ తేదీన 7000 రూపాయల పెన్షన్ ఇవ్వనున్నారు. సచివాలయ సిబ్బంది పెన్షనర్ల ఇళ్లకు వెళ్లి 7000 అందించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందించనున్నారు. తాడేపల్లి మండలం పెనుమాకలో జూలై 1వ తేదీన చంద్రబాబు పెన్షనర్ల ఇళ్లకు వెళ్లనున్నారు. పెంచిన పెన్షన్లను వారికి తన చేతుల మీదుగా అందించనున్నారు. ఓ సీఎం పెన్షనర్ల ఇళ్లకు వెళ్లి పెన్షన్ అందజేయడం దేశంలోనే ఇదే తొలిసారి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పెన్షన్ అందించడమే కాకుండా లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోనున్నారు. పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం చౌక ధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పట్టింది. కాకినాడ కేంద్రంగా 1000 టన్నులు దేశ సరిహద్దులు దాటిపోతోంది. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ గోదాముల్లో నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని ప్రత్యక్షంగా తనిఖీ చేశారు. పట్టుబడిన బియ్యాన్ని సీజ్ చేయడంతో పాటు పలువురుపై కేసులు నమోదుకు ఆదేశించారు. మొత్తం వ్యవహారాన్ని సిఐడికి అప్పగించనున్నట్లు మంత్రి మనోహర్ తెలిపారు. వ్యవస్థీకృత రేషన్ మాఫియా అక్రమాలపై సమగ్రమైన నివేదిక తయారు చేసి ఈ కేసును సిఐడికి అప్పగిస్తామని ఆయన వెల్లడించారు. తనిఖీలు పూర్తయ్యే వరకు ఎగుమతులు నిలిపివేయాలని పోర్టు అధికారులను మంత్రి ఆదేశించారు. కాకినాడ జిల్లాలో 2 రోజులు పర్యటించిన మంత్రి నాదెండ్ల మనోహర్ యాంకరేజీ పోర్టులో గోదాములు బార్జీల్లో బియ్యం తరలిస్తున్న లంగరు రేవు పరిశీలించారు. మొత్తం 12,915 మెట్రిక్ టన్నుల నిల్వలు సీజ్ చేశామని మంత్రి మనోహర్ వెల్లడించారు. దాదాపు 7,615 మెట్రిక్ టన్నులు నిన్న సీజ్ చేయడం జరిగింది. ఈరోజు యాంకరేజ్ పోర్ట్లో కూడా వీళ్ళు ఇదే విధంగా దుర్మార్గంగా వీళ్ళు పేద ప్రజల పొట్ట కొట్టేసి బియ్యాన్ని ఎగుమతి చేసి ఆఫ్రికన్ దేశాలకి చాలా దారుణంగా మన దేశాన్ని కూడా చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. ఇది ఎంత అక్రమంగా అన్యాయంగా చేస్తున్నారంటే అటువంటి బియ్యం సరఫరా చేసి పేద దేశాల్లో అక్కడ భారీ అవినీతికి పాల్పడి వీళ్ళు ఈ విధంగా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంటే వెళ్తే ఈరోజు యాంకరేజ్ పోర్ట్లో నేనే ఆశ్చర్యపోయాను. ఈ ద్వారంపూడి కుటుంబం మొత్తం కాకినాడ పోర్ట్ని కబ్జా చేసి అడ్డాగా చేసి యాంకరేజ్ పోర్ట్ని ఉపయోగిస్తున్నారనేది పుంకాలుగా మనం మీడియా సోదరుల ద్వారా చదువుతూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. కానీ ఈరోజు మేము సందర్శించినప్పుడు ప్రధానంగా అశోక ఒకటి, తర్వాత H1 ఒకటి, ఈ రెండిట్లో కూడా తనిఖీలు చేసినప్పుడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఉండాల్సిన బియ్యం ఇక్కడ ఆధారాలతో సహా మాకు దొరికింది. సో 2,800 మెట్రిక్ టన్నులు అశోకాలో అయితే H1లో 2,500 మెట్రిక్ టన్నులు, అంటే 5,300 మెట్రిక్ టన్నులు ఈరోజు ఉదయం ఈ తనిఖీలో మేము సీజ్ చేసాం. పోర్టు అధికారి గారికి కూడా నేను రిక్వెస్ట్ చేశాను షిప్పింగ్ మొత్తం ఆపేయమని. ఖచ్చితంగా ఇంకా లోతుగా తనిఖీలు చేయాలి. జాయింట్ కలెక్టర్ గారు, ఎండి గారు ఒక టీం ఫామ్ చేసి మిగతా గోడౌన్స్ ఏవైతే పోర్ట్ ఏరియాలో ఉన్నాయో వాటన్నింటినీ కూడా తనిఖీ చేసి మేము అనుకునే విధంగానే పారదర్శకంగా నిజాయితీగా పేద ప్రజల సొమ్ము, మన దేశానికి సంబంధించిన సొమ్ము వీళ్ళ అవినీతి కోసం ఉపయోగించుకోవడం అనేది మేము ఇంకా జరగనివ్వం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వ్యవస్థ మార్పు కోసం నిజాయితీగా పనిచేసే వ్యక్తుల్ని ముందుకు తీసుకొచ్చి జాగ్రత్తగా పారదర్శకంగా ఈ ప్రాంతంతో మొదలుపెట్టాం. ఈ క్లీనప్ అనేది నేను మొదటి నుంచి కూడా అంటూనే ఉన్నాను. ఇక్కడ ఒక కార్టెల్ ఏర్పడింది. ఈ కార్టెల్ని బ్రేక్ చేయాలి. సమయం పెట్టినా పర్లేదు, ఎంత కష్టమైనా పర్లేదు, ప్రతి గోడౌన్లో వెళ్ళి మేము చెక్ చేస్తాం. పీడిఎస్ రైస్ ఎక్కడైతే పేద ప్రజల కోసం డిస్ట్రిబ్యూషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంత ఖర్చు చేసి మేము వెచ్చించి క్షేత్రస్థాయిలో అందిస్తున్నామో కార్డుదారులకి లబ్ధి కలగడం లేదు. అక్కడ రైతుకి అన్యాయం జరుగుతోంది. ఆ పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. ఖచ్చితంగా నెక్స్ట్ ట్రిప్లో నేను వచ్చేటప్పటికి ఈ ఏరియా మొత్తం క్లీనప్ చేసి
యాంకరేజ్ పోర్ట్ కూడా డైరెక్ట్గా వెళ్ళి సందర్శించి ఇంకా తీసుకోవాల్సిన సమాచారం తీసుకుంటున్నాం. పోర్ట్ అధికారులు కూడా కొంచెం అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరేం తీసుకొచ్చి స్టాక్ చేశారో మాకు సంబంధం లేదనే విధంగా వాళ్ళు మాట్లాడుతుంటే అది మేము ఊరుకోం. అది అందరం బాధ్యత తీసుకోవాల్సిందే. సో అధికార యంత్రాంగం అంటే అందరం సమిష్టిగా ప్రభుత్వం నుంచి ప్రతి డిపార్ట్మెంట్ కూడా దీంట్లో బాధ్యత తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ క్లీనప్ జరిగేటట్టు ఈ ప్రాంతానికి మరొకసారి ప్రజలు ఏ విధంగా ఆశించారో ఒక మంచి ప్రభుత్వం, మంచి పరిపాలన తీసుకొచ్చే విధంగా మేము అందరం కూడా కష్టపడి ముందుకెళ్తాం. సమగ్రమైన రిపోర్ట్ తయారు చేసినాక మేము ఇది సిఐడికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఒక నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్ణయం తీసుకుని చేస్తాం. తప్పకుండా మాకున్న అనుభవం, అవగాహనతోటి చాలా క్లియర్గా అర్థమైంది. వీళ్ళు పీడిఎస్ రైస్ని దారి మళ్లిస్తున్నారు, అన్యాయానికి పాల్పడుతున్నారు, అవినీతికి పాల్పడ్డారు. 100% వీళ్ళపైన క్రిమినల్ కేసెస్ పెట్టి ముందుకెళ్తారు. పోలవరం ప్రాజెక్టు ఎందుకు నిలిచిపోయింది, ప్రాజెక్టు నిర్మాణంలో అడ్డంకులు ఏమిటి, పనులను తిరిగి ఎలా ప్రారంభించాలి అనే అంశాలపై ఇవాళ ఇక్కడికి చేరుకునున్న అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలించనుంది. 4 రోజుల పర్యటనలో భాగంగా కాఫర్ డ్యాములు, డయాఫ్రమ్ వాల్ ను పరిశీలించిన అనంతరం పనుల పురోగతిపై నివేదిక ఇవ్వనున్నారు. పోలవరంలో కీలక సాంకేతిక సవాళ్లను పరిష్కరించేందుకు అంతర్జాతీయ జలవనరుల నిపుణుల బృందం నేడు ప్రాజెక్టును పరిశీలించనుంది. కెనడాకు చెందిన 4 నిపుణులు శనివారం ఢిల్లీకి చేరుకున్నారు. నేటి నుండి వారు పోలవరంలో తమ పని ప్రారంభించనున్నారు. 4 రోజుల పాటు అంతర్జాతీయ నిపుణులు అక్కడే ఉంటారు. మొదటి 2 రోజుల పాటు ప్రాజెక్టును పూర్తిగా పరిశీలిస్తారు. ప్రతి కట్టడాన్ని క్షుణ్ణంగా పరిశీలించేలా పర్యటన షెడ్యూల్ సిద్ధమైంది. ఆ తర్వాత మరో 2 రోజుల పాటు సమస్యలను, పరిష్కారాలపై మేధోమథనం చేయనున్నారు. ఇందులో పోలవరం ప్రాజెక్టు అథారిటీ ముఖ్యులు, కేంద్ర జలసంఘం నిపుణులు, సిఎస్ఎంఆర్ఎస్ సంస్థ ప్రతినిధులు, వ్యాప్ కోస్, భావర్, కెల్లర్, మెగా కంపెనీ ప్రతినిధులు, అంతర్జాతీయ డిజైన్ సంస్థ ఆఫ్రీ ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. ఆ తర్వాత నైపుణ్య ఏజెన్సీలు, నిపుణులతో అంతర్జాతీయ నిపుణుల బృందం చర్చించనున్నారు. పెన్షన్ల పంపిణీపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూలై 1వ తేదీన ఉదయం 6 నుండి పెన్షన్ల పంపిణీ మొదలు పెట్టాలని ఆదేశించారు. సచివాలయం ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. ఒక్కొక్క ఉద్యోగికి 50 ఇళ్లు కేటాయించాం. అదనంగా ఉద్యోగులు అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే వినియోగించాలని క్లారిటీ ఇచ్చారు. జగన్ పాలనలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో వచ్చే వినతులు చూస్తే అర్థమవుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నాయి, వాటన్నింటినీ పరిష్కరించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. గత ప్రభుత్వం సరిగా చేయలేదు కాబట్టే ఇన్ని సమస్యలతో ప్రజలు పోటెత్తుతున్నారని వెల్లడించారు. 5 ఏళ్లు ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో వచ్చే విజ్ఞాపనలు చూస్తే అర్థమవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతులు వెల్లువెత్తాయి. భారీగా తరలి వచ్చిన కార్యకర్తలతో పార్టీ కార్యాలయం కిక్కిరిసింది. వచ్చిన కార్యకర్తలు, శ్రేణులు, వివిధ వర్గాల నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు వినతులు స్వీకరించారు. వినతులు స్వీకరించిన అనంతరం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నాయి, వాటన్నిటినీ పరిష్కరించాల్సిన బాధ్యత తనపై ఉందని తెలిపారు. గత ప్రభుత్వం సరిగ్గా చేయలేదు కాబట్టే ఇన్ని సమస్యలతో ప్రజలు పోటెత్తుతున్నారని, వీరందరి ఇబ్బందులు చూస్తుంటే ఎంతో బాధ అనిపిస్తుందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి త్వరలోనే ఓ ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తానని అన్నారు. పార్టీ కార్యాలయంలో కూడా ప్రజా సమస్యలు గుర్తించి వాటికి సత్వర పరిష్కారం లభించేలా వచ్చే వారం నుండి చర్యలు చేపడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. వివిధ వర్గాల నుండి వచ్చిన అనేక విజ్ఞాపనలు సీఎం స్వీకరించారు. చెమటతో తడిచిపోతూ కూడా ప్రజా వినతులు తీసుకునేందుకు చంద్రబాబు ఎక్కువ సమయం కేటాయించారు. గత 5 ఏళ్లు జగన్ ప్రభుత్వంలో దెబ్బతిన్న రహదారులు, గుంతలు కూడా పూడ్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమవడంతో దెబ్బతిన్న రహదారులతో ప్రజలు నరకం చూస్తున్నారని అన్నారు. మరికొద్ది రోజుల్లో దెబ్బతిన్న రహదారులు, గుంతలు పూడ్చే కార్యక్రమం కూడా వెంటనే చేపడతామని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం చేసిన రివర్స్ టెండరింగ్ కారణంగా పోలవరం ప్రాజెక్టుకు తీవ్ర నష్టం వాటిల్లిందని బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. సీఎం చంద్రబాబు పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయడం వల్ల వాస్తవాలు బహిర్గతమయ్యాయని వెల్లడించారు. 2019 ముందు 70% పనులు పూర్తయ్యాయని, కానీ జగన్ పాలనలో 10% పనులు కూడా పూర్తి కాలేదన్నారు. 4 సంవత్సరాలు యుద్ధ ప్రాతిపదికన పనులు చేసిన పోలవరం ప్రాజెక్టు పూర్తి కాని పరిస్థితి ఏర్పడిందన్నారు. పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయడం వల్ల వాస్తవాలు బహిర్గతమయ్యాయని బీజేపీ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ జీవనాడి అని పేర్కొన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 90 ప్రకారం పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా పరిగణించారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో
ఈ ప్రాజెక్ట్ 2019కి ముందు మొత్తం 72% వరకు పూర్తయిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి రివర్స్ టెండరింగ్ అంటూ ప్రాజెక్టు వ్యయం తగ్గిస్తామని చెప్పి నమ్మబలికి ఆ రివర్స్ టెండరింగ్ తీసుకున్న తర్వాత ఈరోజు ప్రాజెక్టు వ్యయం తగ్గపోగా 33% దాదాపు నిన్న శ్వేతపత్రం ఏదైతే విడుదల చేశారో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 33% దాకా దాదాపు ప్రాజెక్టు వ్యయం పెరుగుదల కనబడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఒక్కసారి మనం చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ అనేటటువంటి మంత్రం కారణంగా తీవ్రమైనటువంటి ఆలస్యం ప్రాజెక్టు పూర్తి చేయడంలో తీవ్రమైన ఆలస్యం అవటమే కాదు చాలా నష్టం కూడా జరిగింది. ఈ రివర్స్ టెండరింగ్ వల్ల భవిష్యత్తులో వచ్చేటటువంటి నష్టాలు వ్యయ ప్రయాసాల గురించి ఈ యొక్క నిర్ణయం అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోగానే 3 ఆగస్టు 2019న మేము స్పష్టంగా పత్రికలో ఆ రోజు విలేకరుల సమావేశంలో చెప్పడం జరిగింది. 3 ఆగస్టు 2019 ఒకసారి మీరు కనుక గమనిస్తే ఏదైతే అప్పుడు నవయుగ అనేటటువంటి కంపెనీ ఉంది దాన్ని తీసేసి రివర్స్ టెండరింగ్ అని చెప్పి తన అసముద్రీయ కంపెనీలకు ఇచ్చుకునేటటువంటి పరిస్థితి ప్రారంభించి ఆ రోజే చెప్పడం జరిగింది. ఈ పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తు ఏంటి అనేటటువంటిది 3 ఆగస్టు 2019న స్పష్టంగా టెర్మినేషన్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ కాంట్రాక్టర్ నవయుగ ఫ్రమ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద పోలవరం ప్రాజెక్ట్ వర్క్ యూనిలేటర్లుగా వాళ్ళంతటా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఇది జాతీయ ప్రాజెక్టు, కేంద్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర జలవనరుల శాఖ కానీ పీపీఏ కానీ ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ఇష్టరీతిన చేసినటువంటి పరిస్థితి. దీని కారణంగా ఏమవుతుందని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. ఎనీ చేంజ్ టు ద పోలవరం ప్రాజెక్ట్ షుడ్ నాట్ రిజల్ట్ ఇన్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ కాస్ట్. ఈ యొక్క రివర్స్ టెండరింగ్ వల్ల ఏ విధంగా కూడా వ్యయం పెరుగుదల ఉండకూడదు, ఎందుకంటే తగ్గుద్దని చెప్పారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఆ రోజు మేము అంశాన్ని లేవనెత్తడం జరిగింది. అలాగే క్వాలిటీ ఆఫ్ ద స్ట్రక్చర్ అండ్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇన్ ద స్టిపులేటెడ్ పీరియడ్ టైం. ఈ యొక్క ప్రాజెక్టు నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి కావాలి, అలాగే క్వాలిటీ కాంప్రమైజ్ కాకూడదు అని ఆగస్టు 3, 2019న మేము ఆ రోజు రివర్స్ టెండరింగ్ అన్న రోజునే చెప్పడం జరిగింది. ఈరోజు వాస్తవం ఏంటనేది చూస్తున్నాం. దాదాపు 33% పెరగటం, క్వాలిటీ కూడా. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. వివిధ శాఖల్లో నిధుల వినియోగంపై చర్చించారు. ఆయా శాఖల్లో చేపట్టిన పనుల ప్రస్తుత స్థితిపై ఆరా తీశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని తన నివాసంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ శాఖల్లో నిధుల వినియోగం, ఆ శాఖల్లో చేపట్టిన పనుల ప్రస్తుత స్థితిపై సమీక్ష నిర్వహించారు. నిధుల వినియోగంపై చర్చించారు. ఆయా శాఖల్లో చేపట్టిన పనుల గురించి ఆరా తీశారు పవన్ కళ్యాణ్. విద్య, వైద్యం కోసం పేదవాడు మళ్లీ అప్పుల పాలయ్యే దుస్థితి తీసుకురావద్దంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కోరారు. సంక్షేమ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారంటూ ప్రజలందరూ ఆశగా ఎదురు చూస్తున్నారని అన్నారు. ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాల పేరుతో సూపర్ 6 హామీలను ఎగ్గొడతారనే ఆందోళన ప్రజల్లో కలుగుతుందన్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు సంపద సృష్టిస్తానని వ్యాఖ్యానించి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి గాడి తప్పిందని మాట్లాడడం సబబు కాదన్నారు. వైఎస్ఆర్ బొమ్మను తీసేసే ప్రయత్నం చేశారన్నారు. ఆర్బీకేలను ధ్వంసం చేయగలరు, కానీ వాటి ద్వారా రైతులకు అందిన మేలును చెరిపివేయలేరన్నారు. రైతు భరోసా కేంద్రాల ముందు తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల కండువాలు వేసుకుని విత్తనాలు పంచుతుంటే ప్రజల్లో రకరకాల అనుమానాలు వస్తున్నాయన్నారు. విత్తనాలు కూడా పార్టీ పరంగానే ఇస్తారా? వాళ్లకు ఓట్లేసిన వారికే విత్తనాలు ఇస్తారా? మిగతా వారికి ఇవ్వరా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. జూన్ 2వ వారం తర్వాత స్కూళ్లు మొదలయ్యాయని, ప్రభుత్వ బడుల్లో 34 లక్షల మంది, ప్రైవేటు బడుల్లో 50 లక్షల మంది ఉన్నారని అప్పలరాజు తెలిపారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చంద్రబాబు ఇస్తామన్నారని గుర్తు చేశారు. ప్రభుత్వ బడుల్లో చదివే వారికే తల్లికి వందనం సొమ్ము ఇవ్వాలనే కొన్ని లీకులు ఇస్తున్నామన్నారు. ఇప్పుడే వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయింది, ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం జూన్, జూలై అంటే పెద్ద ఎత్తున వ్యవసాయ పనులు జరుగుతాయి. వర్షాల కోసం ఎదురు చూడటం, విత్తనాలు నాటడం, దానిపైన పెద్ద ఎత్తున వ్యవసాయ పనుల్లో రైతులందరూ కూడా ఆల్రెడీ పనులు మొదలు పెట్టారు. నార్మల్గా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఎలా ఉండేది సిస్టమ్? మే నెలలో, అక్టోబర్ నెలలో
మరి అలాగనే జనవరి నెల 3 నెలలు రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు రైతుల ఖాతాలో మనం జమ చేసేవాళ్ళం. అంటే రైతులు పెట్టుబడి కోసం ఎవరి దగ్గర ఆధారపడకుండా, ఎవరి నుంచి సహాయం ఎదురు చూడకుండా నేరుగా ప్రభుత్వమే రైతులకు సహాయపడి పెట్టుబడి సహాయం అందించి వాళ్ళ వ్యవసాయ పనులు విజయవంతంగా జరిగేట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గత 5 ఏళ్ల కాలం కూడా, ప్లీజ్ మార్క్ మై వర్డ్, గత 5 ఏళ్ల కాలం కూడా ఎక్కడ ఏ రకమైనటువంటి ఆలస్యానికి తావివ్వకుండా ఒక పర్టికులర్ డేట్ పెట్టి మే నెలలో పలానా తేదీన రైతు భరోసా డబ్బులు వేస్తాం, అక్టోబర్ నెలలో పలానా తేదీన రైతు భరోసా డబ్బులు వేస్తాం, జనవరిలో పలానా తేదీన రైతు భరోసా డబ్బులు వేస్తామని చెప్పి ముందస్తుగానే డేట్స్ అనౌన్స్ చేసి రైతులు ఎవరి దగ్గర చేయి చార్జ్ అవసరం లేకుండా మేము కార్యక్రమం చేసాం. పేరు ఏదో మార్చుకున్నారు మీరు, అన్నదాత సుఖీభవన్. ఎప్పుడు 2019 ఎన్నికలకు ముందు నెల రోజులు పెట్టిన పేరును మళ్ళీ ఇప్పుడు మీరు దాన్ని తిరిగి తీసుకొచ్చారు. వాట్ ఎవర్ ద చేంజెస్ మేబీ వీ యాక్సెప్ట్ దట్. మీరు పలానా తేదీకి ఇస్తారని ఒక మాట చెప్తే చేబదులు తీసుకొచ్చుకునేప్పుడు కూడా ఇదిగో బాబు పలానా రోజు నా అకౌంట్లో డబ్బులు పడతాయి, నాకు అప్పు ఇవ్వండి అని చెప్పి ఎవరి దగ్గర అప్పు తెచ్చుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది రైతులకు. కాబట్టి ఈ విషయాన్ని మీరు దయచేసి ముందు అచ్చెన్నాయుడు గారు మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి అని మనస్ఫూర్తిగా కోరుతాం. మరి అలాగే మే నెలకే మేము విత్తనాలు పంపిణీ చేసేవాళ్ళం. మేము జగన్మోహన్ రెడ్డి గారు చాలా ముఖ్యమైనటువంటి మాట ఇది. అన్ని దగ్గరలో రైతు భరోసా కేంద్రాలు కొలువైనాయి. వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం వ్యవసాయ సీజన్ మొదలవడానికి ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసేవాళ్ళం. మే నెలకే అన్ని రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాల పంపిణీ పూర్తి చేసి స్టాక్స్ని మేము రెడీ చేశాం. దట్స్ ది అచీవ్మెంట్ ఆఫ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీరు చూడొచ్చు, గత 2 వారాలుగా కూటమి నాయకులు రైతు భరోసా కేంద్రాల దగ్గరికి వెళ్ళి ఏ రైతు భరోసా కేంద్రాలను అయితే ధ్వంసం చేశారు, ఏ రైతు భరోసా కేంద్రాల దగ్గర వైఎస్ఆర్ బొమ్మని తీసివేసే ప్రయత్నం చేశారు, ఏ రైతు భరోసా కేంద్రాల దగ్గర ఈ శంకుస్థాపన ప్రారంభోత్సవాలకు సంబంధించిన శిలాఫలకాలను ధ్వంసం చేశారో అదే శిలాఫలకాలు మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వెళ్ళి విత్తనాలు పంపిణీ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్ను అందించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఉదయం 6 గంటలకే 7,000 పెన్షన్ ఇవ్వనున్న సీఎం. కాకినాడలోని యాంకరేజ్ పోర్టును తనిఖీ చేసిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. కాకినాడ కేంద్రంగా 1,000 టన్నుల రేషన్ బియ్యం దేశ సరిహద్దులు దాటిపోతుందని ఆగ్రహం. నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న అంతర్జాతీయ నిపుణుల బృందం. ప్రాజెక్టును సందర్శించి నివేదికను ఇవ్వనున్న కమిటీ సభ్యులు. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.